7 సంవత్సరాలకు ముందు 2,10,00,000 మంది బర్డ్ ఫ్లూ వల్ల బాధింపబడి చనిపోయారు. ఆ వైరస్ మనిషి కనిపెట్టిన టెక్నాలజీ ద్వారా అందరికీ వ్యాపించిందని తెలిసింది. కానీ ఇప్పుడు ఈ ప్రపంచం ఇంకో సమస్యను ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది. ప్రకృతిలో పెను మార్పులు ఏర్పడ్డాయి. అందువల్ల ప్రపంచానికి ఎన్నో సమస్యలు కలగొచ్చు. ఈ సమస్యల్ని మనమే కొని తెచ్చుకుంటున్నాం. దీనంతటికీ కారణం ప్రకృతి మీద, పర్యావరణం మీద మనకి ఎన్నో ఏళ్ల నుంచి సరైన అవగాహన లేకపోవడం. టెక్నాలజీలో ప్రగతిని మనం గొప్పగా అనుకున్నాం. కొత్తగా ఏదో కనిపెట్టాలని మనం అనుకున్నామే కానీ ప్రకృతిని నాశనం చేసే వాటిని మనం కనిపెడుతున్నామనే సంగతి మర్చిపోయాం. మనకి జీవనాధారమైన ప్రకృతినే మనం అంతం చేస్తున్నాం. ఈ రోజు ఆ ప్రకృతే మన మీద పగ తీర్చుకోవడం మొదలుపెట్టింది. ఎంతవరకు మనకు ఉపయోగపడిన మాతృభూమికి మనం చేసింది ఏంటి? అపకారం మాత్రమే. అదేంటో ఇప్పుడు అర్థమవుతోంది. వాతావరణంలో పెను మార్పులు కలుగుతున్నాయి. ఉష్ణం నుంచి మనల్ని కాపాడే ఓజోన్ లేయర్కి రంధ్రం పడింది. అందువల్ల ఇసుక తుఫానులు ఏర్పడుతున్నాయి. సైక్లోన్స్, మంచు తుఫానులు, ఊహించని వినాశనాలు, అగ్నిపర్వతాలు బద్దలవడం, దానివల్ల ఏర్పడే భూకంపాలు అన్నీ కలిసి ఒకేసారి సంభవించే ప్రమాదమే సముద్రం నుంచి వచ్చే సునామీ. దేశ విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు ఇక్కడికి విచ్చేశారు. వీరందరికీ ఈ వినాశనం గురించి బాగా తెలుసు. అందువల్ల ఇక మీద ప్రకృతిని సంరక్షించుకుందాం అనే ఒప్పందం మీద వీరందరూ సంతకాలు పెట్టబోతున్నారు. కానీ కొన్ని దేశాలు దీనికి ఇంకా ఒప్పుకోలేదు. మనమే ఈ నిర్ణయాన్ని చాలా ఆలస్యంగా తీసుకున్నాం. మనం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పడం కంటే ప్రకృతే మన చేత ఈ నిర్ణయం తీసుకునేలా చేసింది. ఏది ఏమైనప్పటికీ ఇది మనం చాలా గర్వపడాల్సిన విషయం. 30 ఏళ్ల పోరాటం తర్వాత ఈ రోజు చాలా దేశాలు ముందుకొచ్చాయి. మిగిలిన దేశాలు కూడా త్వరలో మనతో కలవాలి. అప్పుడే మనందరం సమైక్యంగా ఈ భూమిని కాపాడగలం. భూమిని కాపాడాలి అని చెప్పడం కంటే మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్పడమే కరెక్ట్ అయిన మాట అవుతుంది. ఈ ఒప్పందం ఉద్దేశమే భూమిని కాపాడుకోవడం, మానవత్వాన్ని పెంపొందించుకోవడమే. అడ్రస్ లేని వాళ్ళని అనాథలని మనం అంటాం. కానీ అలాంటి అనాథలకి మనకి ఈ ప్రకృతి భూమి అడ్రస్గా ఉందనేదే నిజం. అటువంటి భూమిని మనం నాశనం చేస్తున్నామంటే ఇక మనిషి పుట్టుకెందుకు? సార్, భూకంపం వచ్చింది, త్వరగా రండి సార్. మరి మిగతా వాళ్ళ పరిస్థితి? వాళ్ళ గురించి దిగులు పడకండి, సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు. త్వరగా రండి సార్, ప్లీజ్ తప్పుకోండి. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, నేషనల్ వార్నింగ్ సెంటర్ భూకంపం వస్తుందని ముందుగానే ఇన్ఫార్మ్ చేసి ఉండాలి. చేశారా? 2 రోజుల క్రితమే భూకంపం వస్తుందని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అందువల్ల చాలా డ్యాములు డ్యామేజ్ అవుతాయని కూడా చెప్పారు. సునామీ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని వారు హెచ్చరించారు. కానీ నేను నమ్మలేదు. మీరైతే నమ్ముంటారా? సార్, మన దేశాన్ని మాత్రం భూకంపం నుంచి కాపాడడానికి ఏదైనా దారుందా సార్? దయచేసి ఇలాంటి స్వార్థపూరితమైన ప్రశ్న ఇకపై నా ముందు వేయొద్దు. ఒకవేళ భూమి అంతమైతే భూమిపై ఉన్న మిగతా దేశాలతో పాటు మనం అంతం అవుతాం. కాస్తైనా మానవత్వంతో ప్రవర్తించండి. సీఫ్ డెక్ రీసెర్చ్ షిప్కి మీరు వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది డాక్టర్ సియామ్. థ్యాంక్ యూ కమాండర్. సముద్ర గర్భంలో ఉన్నటువంటి అగ్నిపర్వతాల గురించిన రిపోర్ట్స్ చదివి నేను ఎంతో అప్సెట్ అయ్యాను. సార్, మీరు ఫ్రెష్ అయ్యాక లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే వెళదాం. ఈ ఏరియాలో సముద్రం కింద అగ్నిపర్వతం ఉన్నట్టుగా మాకు తెలిసింది. దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇంతవరకు ఈ అగ్నిపర్వతం మీద నేను అంతగా శ్రద్ధ చూపించలేదు. కానీ ఇప్పుడు రోజు రోజుకి దాని యొక్క శక్తి పెరిగిపోతున్నట్టుగా తెలుస్తోంది. దాని నుంచి వెలువడే ఉష్ణం కూడా ఎక్కువగా ఉంది. ఒకవేళ దానికి కారణం ఫిలిప్పైన్స్లోనో పినాట్యూబులోనో ఏర్పడిన ఎరప్షన్ కూడా కావచ్చు. లేదా ఇండోనేషియాలో ఉన్నటువంటి క్రకాటో బద్దలయ్యే స్థితిలో ఉండడం కూడా కావచ్చు. కానీ 2008వ సంవత్సరంలో ఈ అగ్నిపర్వతం బద్దలైనట్టుగా ఎటువంటి ఆధారమూ లేదే. ప్రస్తుత పరిస్థితుల్లో దానివల్ల 51% నష్టం కలుగుతుందనిపిస్తోంది. క్రెకటోవ్లోనూ పినట్యూబోలోనూ ఉన్నది చాలా తన్నట్టు ఇప్పుడు ఇదోటి తయారైంది మన ప్రాణాలకి. అసలు ఎప్పుడు బద్దలవుతుందో కూడా తెలియడం లేదు. ఇక మనం కాలాన్ని వృధా చేయకుండా దానికి ఒక పరిష్కారం కనిపెట్టడానికి ప్రయత్నించాలి. అందుకనే నేనే స్వయంగా దీన్ని చూడాలని వచ్చాను.
కమాన్ రూస్. మంచినీళ్ళు కావాలా? ముందు నేను తాగుతా. ఇదిగో పట్టుకో, రా వెళదాం. ఒక్క నిమిషం ఉండు. నీకేమైంది ఫూ? ఏం లేదు, నేను బానే ఉన్నాను. అడవిలోకి వచ్చి ఇలా పడుకున్నావేంటి? అసలు ఏమైంది నీకు? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు, రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు, ఛీ, అందుకే. సిగ్గులేదు నీకు? పడుకోవడానికి అడవి దొరికిందా? నీ కంటికి మేమిద్దరం ఎలా కనిపిస్తున్నావు? మమ్మల్ని రమ్మని ఇలా పడుకుంటావా? నేను ఇక్కడున్నానని మీకెలా తెలిసింది? కొండ దగ్గర చూస్తే నువ్వు లేవు, అందుకే నేను వెతుక్కుంటే ఇలా అడవిలోకి వచ్చాం. నాకు తెలియక అడుగుతున్నాను, ఈ అడవిలో నీకేం పని? కారణం ఉండే వచ్చాను. మీరు నాతో రండి, చెప్తాను. అలల తాకిడికి కొండరాళ్ళు ఎలా చిక్కుకుపోయాయో చూడు. ఇంతవరకు వచ్చిన 2 సునామీలకి ఇదే సాక్ష్యం. అయితే ఆ 2 సునామీలు ఎప్పుడొచ్చుంటాయి? కరెక్ట్గా చెప్పలేను, కానీ ఈ రాళ్ళని తీసి రీసెర్చ్ కోసం టోక్యోకి పంపించాను. మొదటిది ఇంచుమించు 1800 సంవత్సరాల క్రితం వచ్చుంటుంది. సముద్ర గర్భం కంపించడమే అందుకు కారణం. రెండోది వచ్చి 900 సంవత్సరాలు అయి ఉంటుంది. అంటే నువ్వు చెప్పేదేంటి? 900 సంవత్సరాలకు ఒకసారి వస్తుందంటావా? అవును, కానీ ఇక ముందు రాబోయేది చాలా తొందరగానే రావచ్చు. సరే సరే, త్వరగా ఎక్కండి. నీటి మట్టం రోజురోజుకి తగ్గుతూ వస్తోంది. కొద్ది రోజుల క్రితమే నేను దాన్ని గమనించాను. అంతేకాకుండా నదీ తీర ప్రాంతాలలో రాను రాను చాలా మార్పులు కనిపిస్తున్నాయి. ఈ మార్పులు ఇక ముందు కూడా కొనసాగే అవకాశం ఉంది. అసలు ఇందుకు కారణం ఏమై ఉంటుంది? ఒకవేళ ఓషన్ కరెంట్స్కి దీనికి ఏదైనా సంబంధం ఉండొచ్చేమో? తాతగారు ఇంతకు ముందే నాతో చెప్పారు. భూగర్భంలో చాలా మార్పులు జరుగుతున్నాయట. అక్కడి నుంచి చాలా హీట్ రేస్ బయటకు వస్తున్నాయట. అన్నిటిని మించి భూమి అడుగున ప్లేట్స్ మూవ్ అవుతున్నాయనే ఎవిడెన్స్ మన దగ్గర ఉంది. అంటే భూకంపం వస్తుందంటారా? ఎందుకు అనవసరంగా కన్ఫ్యూజ్ అవుతావు? డాక్టర్ గారు పరిశోధన చేస్తున్నారుగా. శాటిలైట్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా కారణాలను కనిపెడతారు. ఒక నెల రోజుల నుంచి ఈ అడవిలో ఉన్న జంతువులు కూడా వలస వెళ్ళిపోతున్నాయి. అదెందుకో నాకు అర్థం కావడం లేదు. ఈ మార్పుల గురించి వెంటనే డాక్టర్ సీఎం గారికి తెలియపరచాలి. ఊరికే తొందరపడుకు ఫూ. ముందు నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. అవును, అర్జెంటుగా ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెకప్ చేయించుకో. అభే అక్కర్లేదు, నాకు ఆ అవసరం లేదు కూడా. నా గురించి దిగులు పడకండి, నన్ను నేను రక్షించుకోగలను. ఇండియన్ ఓషన్లోని ప్లేట్స్ని మనం క్షుణ్ణంగా గమనిస్తే అవి తిన్నగా మన భూగర్భంలో ఉన్న ప్లేట్స్ కిందకు వస్తున్నాయి. వీటి రాపిడి యొక్క ప్రభావం వాల్కనోపై ఎక్కువగా ఉంది.
డాక్టర్ ఒక్క నిమిషం, బయటకొచ్చే హీట్ రేస్ని కూడా మనం గమనించాలి. భూమి అడుగునున్న ప్లేట్స్ నుంచి ఇది చాలా చోట్ల లీక్ అవుతోంది. వేరే అగ్నిపర్వతాల్లో ఇటువంటి మార్పులు ఏమైనా కనిపిస్తున్నాయా? క్రకటో పినోట్యూబల్ గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతుంది డాక్టర్. గత 120 సంవత్సరాలలో ఇదే చాలా దారుణమైన ఎరప్షన్ కావచ్చు. సార్, ఇండోనేషియాలో ఉన్న టీం ఇంకో 3 అగ్నిపర్వతాల గురించి రీసెర్చ్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ పంపించింది. మన వల్ల వీలైనంత సాయం వాళ్ళకి చేయాలి. అందరం ఒకే గ్రహంలో ఉంటున్నాగా. ఎస్ సార్. నేను అండర్ వాటర్ ల్యాబ్కి వెళుతున్నాను. నువ్వు వస్తావా? తప్పకుండా వస్తాను డాక్టర్. చాలా ప్లేట్స్ భూకంపం వల్ల దెబ్బతిన్నాయి. ఇందువల్ల ఇండియన్ ఓషన్లో మరోసారి భూమి కంపిస్తుందని మీరు అనుకుంటున్నారా? నేను భయపడేది కూడా వాటి గురించి. వీటిని బట్టి చూస్తూ ఉంటే 2004లో వచ్చిన సునామీ జరగబోయే ప్రకృతి వైపరీత్యాలకు హెచ్చరిక అనుకుంటా. అయితే అంతకమించిన వినాశనం జరుగుతుందంటారా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. మన చేతిలో ఏముంది? సాంకేతిక నైపుణ్యం జరగబోయే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన హెచ్చరిక మాత్రమే ఇవ్వగలదు, కానీ వాటిని అడ్డుకోలేదు. మరి ఇవన్నీ ఎందుకని అడిగితే రాబోయే ముప్పుని తెలుసుకుని అప్రమత్తంగా ఉండడం కోసమే. ఇక మీరు బయలుదేరచ్చు. థ్యాంక్స్. నువ్వు అనవసరంగా బుర్రపాటు చేసుకోకుండా రెస్ట్ తీసుకో. మేము రేపటిలోగా వార్నింగ్ సెంటర్ చేరుకుంటాం. అవును, మేము అక్కడుంటే తాతగారికి హెల్ప్గా ఉంటుంది. డాక్టర్కి భయమంతా నీ గురించే. నిన్ను కదలకుండా షిప్లో కూర్చోమంటే నువ్వేమో ఊరంతా తిరుగుతున్నావు. నా గురించి ఎవరు భయపడకండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేసి బయటపడగల ధైర్యం నాకుంది. ఏయ్, మరి నువ్వెప్పుడు వస్తావు? రేపు ఉదయం నేనే మిమ్మల్ని రీసెర్చ్ సెంటర్లో కలుసుకుంటాను. త్వరగా వచ్చేయ్. తాతగారు నీకోసమే ఎదురు చూస్తూ ఉంటారు. బాయ్ బాయ్. నా చిన్నతనంలో సునామీ వల్ల నా కుటుంబాన్నే కోల్పోయాను. నేను ఒక్కడే ప్రాణాలతో మిగిలాను. అప్పటి నుంచి ఓ అనాథలా జీవించాను. కొందరు పెద్ద మనుషుల దయ వల్ల చదువుకొని పెద్దవాణ్ణయ్యాను. ఇప్పుడు భూమిలో కలిగే మార్పులను రీసెర్చ్ చేయడమే నా వృత్తిగా భావిస్తున్నాను. కానీ ఈనాటికి నేను ఆ చేదు జ్ఞాపకాన్ని మర్చిపోలేకపోతున్నాను. రూస్, ఏ రూస్, ఏంట్రా ఏమైంది? ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? ఇక్కడ పాములు కూడా లేవుగా. మళ్ళీ భూకంపమా? నీకెలా తెలిసింది? అందుకే అరిచావా? నీకు నిజంగా తెలివితేటలు ఎక్కువే. మీరు రావడం మంచిదయింది. వారం నుంచి రెప్ప వాల్చకుండా సేఫ్ డెక్ని గమనిస్తున్నాం. ఈ కాపని మీరు చూసుకోండి. ఖచ్చితంగా. ఓ రకంగా వారం రోజులుగా ఎటువంటి మార్పు లేకపోవడం మంచిదే కదా డాక్టర్. సార్, ఒక్క నిమిషం ఎట్టొస్తారా? 8.5 రిక్టర్ భూకంపం వచ్చినట్టుగా రికార్డ్ అయింది సార్. క్రాకటౌలోనా? ఇంకో ప్రదేశంలో కూడా వచ్చింది సార్. 2004లో కూడా సరిగ్గా అక్కడే కదా ఏర్పడింది. గంటలోగా ప్రజలందరినీ స్థల మార్పిడి చేయించాలి. డాక్టర్, ఇదే ప్లేస్ లోనే 2004లో కూడా వచ్చింది. దాని రిపోర్ట్ కాపీ కూడా ఉంది. వెంటనే ప్రధానమంత్రి గారికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే తీర ప్రాంతాలకి ఈ సమాచారాన్ని అందించండి. ఓకే, కమ్ ఆన్. ఇంతవరకు మీరు ఇచ్చిన 2 ఇన్ఫర్మేషన్స్ రాంగ్ అయ్యాయి. ఇది మాత్రం జరుగుతుందని ఎలా చెప్పగలరు డాక్టర్? నేను ఇప్పుడు ముఖ్యమైన పని మీద నార్త్ ఈస్ట్కి వెళ్తున్నాను. ఎందుకంటే మాకు ప్రజాదరణ అక్కడే ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో మీరు చెప్పింది విని నేను అక్కడికి వెళ్లకుండా ఉంటే అందరినీ రమ్మని చెప్పి ప్రైమ్ మినిస్టర్ కావాలని రాలేదని ప్రతిపక్షాలు నింద మోపుతాయి. సరే, ఓకే డాక్టర్. మీరు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కనుక నేను అందరికీ ఇన్ఫార్మ్ చేసేస్తాను. అపాయ జెండాని ఎగరవేశారు. భూకంపం, సునామీ రాబోతోందని ప్రకటన చేస్తున్నారు. డాక్టర్, ఒక ముఖ్యమైన విషయం. 5.6 రిక్టర్ షాక్ సరిగ్గా 8:17కి రిజిస్టర్ అయింది. కానీ సునామీ గురించి ఇంతవరకు ఏ రిపోర్టు రాలేదు. సునామీ 1 గంటకి 900 కిలోమీటర్ల వేగంతో వస్తుంది.
ఆరంభ దశలో అల యొక్క హైట్ కనీసం 1 మీటర్ ఉంటుంది. అందువల్లే మన అండర్ వాటర్ ల్యాబ్ పసిగట్టగలిగింది. సార్, ఒకవేళ అలారం వార్నింగ్ తప్పుగా ఇచ్చి ఉండొచ్చుగా. ఓ మై గాడ్, మాయితాయి గురించి నేను మర్చిపోయాను. నేను వెళ్ళొచ్చేంత వరకు కాస్త నువ్వు చూసుకో. అది ఒడ్డుకు దగ్గరలోనే ఉండడం చాలా ప్రమాదం. నిన్నటి నుంచి ఒడ్డు దగ్గరే ఉన్నాడు. సునామీ వచ్చేలోగా దాన్ని ఏదైనా సేఫ్ ప్లేస్ కి వెళ్ళమని చెప్పేసి వస్తాను. ఏంటి, ఒంటరిగా వెళ్తావా? నాకేం కాదు, భయపడకు. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకో 6 గంటలోగా సునామీ వచ్చేలా ఉంది. నేను వెళ్ళి మాయితాయికి ఈ విషయం చెప్పేసి వస్తాను. సిండి, ఆగు, వెళ్ళొద్దు. సిండి, నేను చెప్పేది విను. దయచేసి వెళ్ళకు, ఆగు. నేను వెళ్ళి మాయితాయిని వార్న్ చేయాలి. నువ్వు రాకు. నా మాట విను. నాకేం కాదు. సిండి, వెనక్కొచ్చేయ్. ఇదిగో తాత, అడు చూసావా? ఏంటి, ఏమైందిరా? చాలా వింతగా ఉంది. మాయితాయ్! 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 ఎక్కడున్నావు నువ్వు? మాయితాయ్! ఇక్కడే ఉన్నావా? రా, త్వరగా రా, నా దగ్గరికి రా. మళ్ళీ సునామీ రాబోతోంది. నువ్వు ఒడ్డు దగ్గర ఉండకుండా సముద్రం లోపలికి వెళ్ళిపో. అటువైపు ఎటైనా వెళ్ళిపో. ఏంటి, అర్థమైందా? సునామీ వచ్చి వెళ్ళాక నేను ప్రాణాలతో ఉంటే నిన్నొచ్చి కలుస్తాను. త్వరగా వెళ్ళు మాయితాయి, వెళ్ళు. జాగ్రత్తగా మసులుకో మాయితాయ్. గడిచిన 5-6 నెలలుగా నాకు ఇలాంటి భయంకరమైన పీడకలలు వస్తున్నాయి. నాకొచ్చే ఈ పీడకలలో నిజంగా జరగబోతున్నందుకు ఒక హెచ్చరికేమో అని అనిపిస్తోంది. అటువంటి వినాశనాలు జరుగుతాయో లేదో మీరే చెప్పాలి. కలల గురించి తలుచుకుని కలత చెందాల్సిన అవసరం లేదు. జరగాల్సింది జరక్క మానదు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి నా దేశాన్ని, నా ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో సెలవిస్తారా? శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయి. మంచి గురించి ఆలోచించు, మంచే జరుగుతుంది. దేవుడి మీద భారం వేసి ప్రశాంతంగా ఉండు. ఫూ, నేనొచ్చేసాను. ఫూ, నీకేమైంది? ఫూ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేనొచ్చేసాను, నాకేం కాలేదు. ఏమైంది? సిండి, నన్ను వదిలి వెళ్ళిపోకు. నేను తట్టుకోలేను. వెళ్ళను. నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. ఈసారి మన అంచనా తప్పైంది. డాక్టర్, దానికి మరో కారణం కూడా ఉండొచ్చు. అక్కడ వచ్చిన ఎర్త్క్వేక్ వర్టికల్ ఎర్త్క్వేక్ అయి ఉండొచ్చు. అందుకే మనం సునామీ బారి నుండి తప్పించుకున్నామనేది నా అభిప్రాయం డాక్టర్. అలారం కొట్టడానికి అదే కారణమై ఉండాలి డాక్టర్. 25 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో 150 ఫీట్ వరకు నష్టం ఏర్పడింది. మన టైం బాగుంది. దాని ప్రభావం మనుషులు లేని దీవిపై ఉండుంటుంది. కానీ మన అంచనాలు తప్పైపోయినందుకే నాకు బాధగా ఉంది డాక్టర్. అది మంచిదే కదా. భారీ ప్రాణ నష్టం జరుగుంటే ఏమైండేది? అంచనాలు తప్పైనా జాగ్రత్తగా ఉండడం ఎప్పటికీ మేలు. చూసావుగా, నేను చెప్పాను కదా సునామీ రాదని. నువ్వే అనవసరంగా భయపడ్డావు. ఖచ్చితంగా మరో మారణ హోమం జరగదు. నువ్వే ఊరికే మనసు పాడు చేసుకుంటున్నావు. గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించు. దేనైనా ధైర్యంగా ఫేస్ చేయి. నా వల్ల కావడం లేదు. నేనెంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. నా చిన్నప్పుడు నేను కూడా మా అమ్మను సునామీలో పోగొట్టుకున్నాను. నీ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను.
నా మనసులో ఉన్నది కూడా అటువంటి బాధే. కనీసం మా అమ్మ శవం కూడా నాకు దొరకలేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ బాధను దిగమింగుతూ బతుకుతున్నాను. తెలుసండి, కానీ నేను సమస్యల్ని ఎదుర్కోగలిగితేనే ధైర్యం పుడుతుంది. గత జీవితంలో మనకెదురైన చేదు జ్ఞాపకాల్ని చెరిపేయాలి. మనోధైర్యంతో ముందుకు దూసుకుపోతూ ఉండాలి. పోయిన వాళ్ల కోసం ఒక బొట్టు కన్నీరు కార్చడం తప్ప అంతకు మించి మనం చేయగలిగింది ఏమీ లేదు. సిండి, నన్ను క్షమించు సిండి. ఎవరున్నా లేకపోయినా జీవించక తప్పదు. పోయిన వాళ్లతో పాటు మనము పోవాలనుకుంటే ఆ తర్వాత లోకంలో ఎవరూ మిగిలుండరు. జీవితాన్ని జీవించాలి, చావును తలుచుకుని భయపడకూడదు. మీరు చేసేది అసలు ఏం బాగోలేదు. మీ ఇష్టానికి మీరు నిర్ణయాలు తీసుకుంటే రేపు మీరే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. ఏమీ లేని చిన్న విషయానికి ఒక ఊరినే తరలించమన్నారు. అందువల్ల దేశానికి ఎంత నష్టం ఏర్పడిందో తెలుసా మీకు? నేను తలుచుకున్నది చేయడానికి నాకు అధికారం ఉంది. 6.5 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ రికార్డ్ అయినప్పుడు ఏ సమస్య లేదు, ఎవరు భయపడద్దని చెప్పమంటారా? నాకు ఈ ప్రధాని పదవి కంటే ఈ దేశ ప్రజల ప్రాణాలే ముఖ్యం. 3 సార్లు మీరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. 3 సార్లు కాదు, 30 సార్లైనా ఇలాగే చేస్తాను. దీనికంతటికీ కారణం ఆ డాక్టరేగా. వాడు ఇలాగే తప్పుడు సలహాలు ఇస్తాడు. మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోండి. రేపు మీ పదవి మీకు దూరం అవుతుంది. మీరు నాకు అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. అధికార దాహంతో మీరు ప్రజల మేలు మర్చిపోతున్నారు. మీ యొక్క నక్కజిత్తులు నా దగ్గర సాగు. నీ పదవిని నీ నుంచి దూరం చేస్తాను. అప్పుడు అర్థమవుతుంది నేనెవరినో. ఇది సాధారణంగా ఏర్పడే నేల మార్పే. ఈ మార్పులన్నిటికీ కారణం నేలజారుడే. ఎన్నిసార్లు భూకంపాలు వస్తే ఏ భూమి మాత్రం తట్టుకోగలదు? భూమి కొద్దిగా కంపించినా కూడా దాని యొక్క ప్రభావం నేల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. భయంకరమైన భూకంపం వచ్చినందువల్లే కదా భూమిలో ఇలాంటి మార్పు కలుగుతుంది డాక్టర్. అలాగే జరగాలని లేదు ఫూ. నీకు విషయం చెప్పనా? 4 రిక్టర్ల భూకంపం 200 సార్లు ఏర్పడితే అసలు ఈ భూమి తట్టుకోనేలేదు. నిజం చెప్పాలంటే ఆ వినాశనానికి మనం దగ్గరలోనే ఉన్నాం. ఈరోజు ఈ భూమిలో ఏర్పడిన మార్పుల గురించి మీ ఉద్దేశం ఏంటి డాక్టర్? ఇది నిర్మానుషమైన ప్రదేశం కాబట్టి ఇక్కడ తీవ్రత పెద్దగా తెలియకపోవచ్చు. చెట్లు విరిగి పడ్డాలు, కొండలు దొల్లడాలతో సరిపోతుంది. కానీ ఇటు భూకంపాలు మనం నివసించే నగరాల్లో గనక వస్తే దాని గురించి ఆలోచించడానికి అసలు మనం ఎవరూ ఉండం. ఈ ప్రకృతి కాలుష్యానికి ఇంకా ఎన్ని జీవులు పోతాయో. నన్ను వదిలి వెళ్ళిపోయా. ఎంతో ప్రాణంగా పెంచుకున్నాను. లెవెల్లో భూకంపం వచ్చినట్టు నమోదైంది. దీనివల్ల ఏదైనా ప్రమాదం వస్తుందంటారా? ఏమి మాట్లాడరే నాన్న? ఏమీ అర్థం కావడం లేదురా. అందుకనే ఏమీ చెప్పలేకపోతున్నాను. నా డౌట్ ఏంటంటే పక్కనే ఉన్న థాయిలాండ్కి ఎటువంటి ప్రమాద సూచన తెలియలేదేంటా అని. ఒకవేళ అక్కడ వచ్చింది వర్టికల్ భూకంపం అయి ఉండొచ్చు. అందుకనే దాని ప్రభావం మనకి తెలియలేదు.
సునామీ రాబోతుంది. త్వరగా త్వరగా అందరూ లోపలికి వచ్చేయండి. లీనా లోపలికి వచ్చే లీనా, పదండి అందరూ త్వరగా లోపలికి పదండి. నువ్వు వచ్చేరా, వచ్చేయి. వచ్చేసింది సునామీ. తాతయ్య, అలా సముద్రం వైపే తీక్షణంగా చూస్తూ ఆలోచిస్తూ నుంచుడిపోయారేంటి? పాత జ్ఞాపకాలమ్మా. ఒకప్పుడు ఇదే సముద్ర పొడ్డుని నా కళ్ళెదురుగానే మీ అమ్మా నాన్నల్ని కోల్పోయాను. చెప్పండి డాడ్. చూడండి, నేను ఆ దీవిని నమ్ముకొని 300 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేశాను. ఆ బెస్త వాళ్ల కోసము, వాళ్లకు సపోర్ట్ చేస్తున్న గవర్నమెంట్ కోసము నేను కోట్ల రూపాయలు నష్టపోలేను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆ దీవిలోని ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేయను, చేసుకోలేను కూడా. నేను ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాను, మీతో తర్వాత మాట్లాడతాను. నన్ను డిస్టర్బ్ చేయకండి. ఎందుకు టెన్షన్ అవుతున్నారు? నేను మీతో పాటు ఉండగా మీరు టెన్షన్ అవ్వకూడదు. రండి, కూల్గా స్విమ్ చేద్దాం. వాళ్ళు ఏమన్నా ఆకాశం నుంచి దిగొచ్చారా? ఈ నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న మనల్ని ఖాళీ చేయమంటే మనం నోళ్లు మూసుకొని కూర్చోవాలా? ఈ భూమి అందరికీ సొంతం. వాళ్ళు కోట్లు సంపాదించుకోవడం కోసం మన పుట్టిన ఊరిని వదిలి వెళ్ళాలా? ఈ సముద్రం ఒడ్డునే పుట్టాం, ఈ ఉప్పు గాలిని పీల్చే పెరిగాం. వాళ్ళు అలా వాగుతుంటే మీరు మాట్లాడరే? ఎందుకు ఊరికే నోరు పారేసుకుంటున్నావు? గొప్పోళ్ళతో పోటీ పడి మనం నెగ్గలేం. వాళ్లకు తలొంచి వాళ్ళు చెప్పిన మాట మనం వింటే ప్రాణాలైనా మిగులుతాయి. ఇందులో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. ఈ దీవిని సొంతం చేసుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. అనుకున్నది సాధించకుండా నిద్రపోరు. వాళ్లకు మనం ఎదురు తిరిగితే కాలి కింద నల్లిని వేసి నలిపినట్టు నలిపి పారేస్తారు. వాళ్లతో మనం పడలేవురా. వాళ్ళ దగ్గర డబ్బుంటే వాళ్ళు చెప్పిందే న్యాయమని చెప్పి మనం నోరు మూసుకుని కూర్చోవాలా? తాగే నీరు, పీల్చే గాలి వాళ్ళకి మాత్రమే సొంతం కాదు, అది మీరు అర్థం చేసుకోండి. అందుకే చెప్పాను, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు అని. ఈ ప్రపంచకం చాలా విశాలమైంది. ఏ మూలకెల్లా పొట్ట పోసుకోవచ్చు. మీరు తెలియకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు మన పొట్టలు కొట్టాలనే చూస్తున్నారు. వాళ్ళు అన్యాయాలు, అక్రమాలు చేస్తా ఉంటే నేను శాతకాని వాళ్ళ సూత్తు ఊరుకోవాలా? వాళ్ళు గొప్పలే కావచ్చు, మనందరం కలిపి ఈ చోటు మనకే సొంతం. ఈ చోటు వదిలేసి మనం ఎక్కడికి వెళ్తాం తాతయ్య? నన్ను జో కట్టడం మానేసి మన ఊరికి పోకుండా ఉండడానికి ఏం చేయాలో కాస్త ఆలోచించండి. అందుకొకటే మార్గం ఉంది, వాళ్ళని ఎదిరించి పోరాడమే. వాళ్ళ రహస్యాలు బయట పెడతాను, పోలీసులకు పట్టించి తీరుతాను, నేను చచ్చినా సరే. నువ్వు చస్తే మాకే నష్టం, వాళ్ళేం పట్టించుకోరు. చెప్పండి బాస్, దేనికి మమ్మల్ని పిలిపించారు? ఆ చేపలు పట్టే వాళ్ల వల్ల నాకు చాలా తలనొప్పిగా ఉంది. 300 కోట్లు ఇన్వెస్ట్ చేశాను, కనీసం దానికి ఎన్ని సున్నాలో కూడా వాళ్ళకి తెలీదు. అలాంటి అలగా జనం కోసం నేనేమీ చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చోవాలా? ఇంకో పక్క నుంచి మా నాన్నేమో గవర్నమెంట్ సపోర్ట్ లేదని నా బ్రెయిన్ తింటున్నాడు. ఇప్పుడు ఈ విషయంలో మేమేం చేయాలనుకుంటున్నారు బాస్? రేయ్, మీకు ప్రతి విషయం వివరంగా చెప్తే గాని అర్థం కాదా? నా దారికి ఎవడైనా అడ్డొస్తే వాడికి ఏ గతి పడుతుందో తెలియజేయండి. మీరు చెప్పినట్టుగానే చేస్తాం బాస్. వెళ్ళండిరా, మాటల్లో కాక చేతల్లో చూపించండి. ఈ దేవి నాకు అదృష్టం కొద్ది దొరికిన నిధి. నేను కన్న కలలు గనక నిజమైతే ఈ ప్రపంచం నలుమూలల నుంచి కోట్ల కొద్ది డబ్బు తీసుకొచ్చి కుమ్మరిస్తారు. అప్పుడు ఆ దేవి స్వర్గంగా మారిపోతుంది. ఇక మీదట ఆ బెస్తా వాళ్ళ వల్ల మీకు ఎటువంటి తలనొప్పి ఉండదు బాస్. అయ్యా అయ్యా అయ్యా, ఏడున్నావయ్యా? రేయ్,
ఈడ్చుకురండి రా ముసలాండి, కట్టి పడేయండి రా. మన తాతయ్యని వాళ్ళు చంపేశారనుకుంటాను. ఎందుకు రాట అనుకుంటున్నావు? ఆయన ఎక్కడ కనపడలేదుగా, మరి ఇంకెట్టా అనుకోమంటావు? రవాల్, నువ్వు చెప్పిందే నిజంరా. మనం వంగే కొద్దీ ఇంకా వంచుతారు. నా గురించి నువ్వేం దిగులు పడకు. వాళ్ళ అక్రమాలు పట్టబయలు చేసి ఆధారాలతో సహా నిరూపించి పోలీసులకు అప్పగించు. విజయం నీదే అవుతుంది. వద్దు వద్దు, నా చేతులు కట్టుబడేశారు. ఇప్పుడు వాళ్ళు మీ ప్రాణాలకే ముప్పు తెచ్చారు. మీరు ఒక్క మాట చెప్పండి, అలా అంతూ చూస్తాను. ఒప్పుకుంటున్నాన్రా, కానీ ఆవేశపడి నువ్వు వాళ్ళని ఏం చేయగలవు? చంపేస్తాను, ఈ కత్తితోనే చంపేస్తాను. కత్తితో కాదురా, మనం బుద్ధితో సాధించాలి. నేను చెప్పేటట్టుగా చెయ్యి. ఏం చేయాలో చెప్పండి, చూసా తప్పకుండా చేస్తాను. చెప్పండి. వాళ్ళ రహస్యాల్ని బయటపెట్టు. ధైర్యంగా ముందుకు సాగిపో. ఇక మీరేం దిగులు పడకండి, వాళ్ళల్లో ఒక్కడు కూడా మిగలడు. అందరినీ అంతం చేస్తాను. ఈ లొకేషన్ చాలా బాగుంది కదా. హాయిగా ఇక్కడే జీవితం గడిపేయాలనుంది. 4 గోడల మధ్య బందీగా పనిచేయడం కన్నా ఇటువంటి చోటు పనిచేస్తే మనసుకు సంతోషంగా ఉంటుంది. బయట నుంచి చూడడానికి అన్నీ అందంగానే కనిపిస్తాయి. లోపలకంటూ దిగితేనే అందులో ఉన్న ఆపదేంటో తెలుస్తుంది. మనం వచ్చిన పని చూద్దాం. కిందకి వెళ్తేనే విషయాలన్నీ క్లియర్గా అర్థమవుతాయి. ఏమైంది ఈ చోటికి? ఒక్క శాప కూడా కనపడడం లేదు. నువ్వు పడవలోనే ఉండు, నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను. కదలకుండా పడవలోనే ఉండాలి, అర్థమైందా? మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా? ఏమైంది? సీబెడ్ ఏ ప్రదేశంలో విరిగిందో నువ్వు మాకు కరెక్ట్గా చూపించగలవా? దాని గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా సార్. సముద్రం అడుగున నేల బీటలు వారిందని చెప్తున్నావు కదా, అది నిజమేనంటావా? నేను కళ్ళారా చూశాను. ఉదయం నుంచి పొద్దుపోయే వరకు ఈ సముద్రంలోనే తిరుగుతూ ఉంటాను. కొన్నేళ్ల క్రితం సునామీ వచ్చింది, దాన్ని అందరూ చూశారు. కానీ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఈసారి ప్రకృతిలో చాలా మార్పులు వచ్చాయి. నీటి విస్తారణ కూడా బాగా పెరిగింది. మీరు చెప్పిన విషయాలన్నీ మాకు క్లియర్గా అర్థమవుతున్నాయి. కానీ మీ ప్రాణాలు ఎందుకు పణంగా పెట్టాలి? ఈ కడలి మాకు తల్లి వంటిది. ఎంత జరిగినా మమ్మల్ని భరిస్తోంది. ఇది కాలుష్యం అవుతూ ఉంటే చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. దీనివల్ల పెద్దలకు ఆపదొస్తుందంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. మరి అందుకనే తిన్నగా మీ దగ్గరికి వచ్చాను. ఖచ్చితంగా మనం సముద్రంలోకి దిగి ఫోటోలు తీయడం అవసరం అంటారా? మా నిర్ణయంలో ఎటువంటి మార్పు లేదు. మీకు భయంగా ఉంటే ఇక్కడే ఉండండి. మాకే భయమో లేదు, మేము మీతో వస్తాం. థ్యాంక్ యూ.
సీబెడ్ విరిగింది అన్న విషయం ఇప్పుడు 100% కన్ఫర్మ్ అయిపోయింది. దానివల్ల వాటిల్లిన నష్టమేమిటో మీకు బాగా తెలిసే ఉంటుంది. భూమి అడుగున ఉన్న ప్లేట్స్ బాగా దెబ్బతిని ఉంటాయి. అందుకనే 17 సంవత్సరాల తర్వాత సముద్రం కింద మరో అగ్నిపర్వతం ఉద్భవించింది. అది సాధారణమైంది కాదు, దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అంటే అది బద్దలవుతుందంటారా? అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ కన్ఫామ్గా ఇదే జరుగుతుందని ఏవీ చెప్పలేం. మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే క్రకటా నుంచి వచ్చే పొగ ముఖ్యంగా బ్యాంకాక్నే కమ్ముకుంటుంది. దాని థిక్నెస్ కూడా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణ మార్పులన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అంతేకాక 20 సంవత్సరాల క్రితం వచ్చిన దానికి దీనికి చాలా తేడా ఉంది. రేయ్, త్వరగా రండిరా. అసలు నా గురించి ఏమనుకుంటున్నావురా? నా రహస్యాలు బయట పెట్టాలని చూస్తావా? పోలీస్కి కంప్లైంట్ చేస్తావా? నేను విసిరే ఎంగులు కూడా తిని బతికే కుక్కవి. అంత పొగరా? డబ్బుందన్న మదంతో ఆడుతున్నావు. నీది ఒక బతికెనరా. గవర్నమెంట్ని మోసం చేస్తున్నావని మాకు తెలిసిందని మా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నావు. పోలీసులకు చెప్పకుండా ఉండనురా. అవునరా, మీరుంటే నాకు అడ్డమే. మీ అంత చూస్తా. నేను గవర్నమెంట్ని మోసం చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నీకెందుకురా? చావరా నా కొడక. నాకు ఎదురు తిరిగిన వాళ్ళని నామరూపాలు లేకుండా చేస్తాను. కొట్టి చంపేయండి రా వీడిని. రబాల్ 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 ఏమైంది నీకు? లే లే రబాల్, లే రబాల్, లే రబాల్. హే నీటు, కాస్త రివర్స్ వెళ్ళు. ఇప్పుడు రవాల్కి ఎలా ఉంది నేటు? ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఏం బాగా దెబ్బలు తగిలాయా? రవాల్ని కొట్టింది ఎవరు? ఎప్పుడు జరిగింది? మొన్న జరిగింది, అర్ధరాత్రి. దీనంతటికీ ఆ చాటరే కారణం అయి ఉండాలి. వాడే దుర్మార్గుడు. సరే ఓకేరా, మమ్మల్ని రవాలుండే హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరేకా. రా బండికు. నాకేం కాలేదులేండి. మీరెందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? వాళ్ళసలు మనుషులా పశువులా? ఇలా గొడ్డును బాదరట్టు బాదారేంటి? ఈ దెబ్బలు నాకు బాధ అనిపించట్లేదండి. నేను బాధపడుతున్నది అది వాళ్ళకు సొంతం అవుతుందని. కానీ నేను వాళ్ళని ఎదిరించలేకపోయాను. శాతకాండు వాడిని అయిపోయాను. మీరు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చుండొచ్చు కదా? ఇచ్చినా ఏం ప్రయోజనం ఉండదు. ఇద్దరు కుమ్మక్కలైపోయారు కదా. ధనవంతులైతే ఏమైనా చేస్తారా? ఒక అమ్మాయికును పట్టుకుని చితకబడ్డారు, కానీ ఈ ప్రపంచంలో వాళ్ళని అడిగే వాళ్లే లేరు. ఎందుకు అనవసరంగా నువ్వు ఇప్పుడు రెచ్చిపోతున్నావు? రాజకీయ నాయకులకి ధనవంతులకే ఈ లోకం సొంతం. డబ్బుతో దేన్నైనా కొనుక్కోవచ్చనే నిర్ణయానికి వచ్చారు. చేతిలో కరెన్సీ నోటుంటే ఏం చేసినా తప్పు కాదట. ఒక ప్రాణం గనుక పోయి ఉంటే డబ్బుతో కొనిస్తారా? కూటికి కష్టపడే నిరుపేదలు ఏం చేసినా తప్పేనా? అసలు ఈ ప్రపంచంలో మానవత్వం అనేది ఎక్కడుంది? కూనీలు దోపిడీలే ఈ రోజుల్లో సాగుతున్నాయి. రౌడీలకి గుండాలకి తలంచాల్సి వస్తోంది. అంటే నీ ఉద్దేశం ఏంటి? దీన్ని అడ్డుకోవడానికి ఎవరు ముందుకు రారంటావా? ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకూడదు. పాపాల సంఖ్య పెరగడం వల్లే ప్రక్షాళన చెయ్యాలని స్వయంగా ప్రకృతే నిర్ణయించుకుంది. ఇప్పుడు నువ్వన్న మాటలకు అర్థం ఏంటి? సునామీ వచ్చేది అందుకోసమే అంటావా?
మా సోనార్ చెప్పేది గనక నిజమైతే మన భూమి అతి త్వరలోనే ఒక పెద్ద ప్రళయాన్ని ఎదుర్కోబోతోంది. కాస్త క్లియర్గా చెప్పండి. సముద్రం అడుగునున్న అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. అంతకుముందు చాలా మార్పులు జరుగుతాయి. ముందు భయంకరమైన భూకంపం వస్తుంది. దాని తర్వాత ఎవ్వరూ ఊహించినటువంటి పెద్ద ఎత్తున సునామీ వస్తుంది. మీరు చెప్పినవన్నీ జరుగుతాయని ఎంత పర్సెంట్ గ్యారంటీ ఇవ్వగలరు? చెప్పండి. 10%, 20%? 50-50. ఏంటి? అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? డాక్టర్కి ఈ విషయం ఇన్ఫార్మ్ చేద్దాం. మీరిద్దరూ ఇక్కడ ఉంటే రిస్క్ కాబట్టి మిమ్మల్ని ఒడ్డుకు పంపిస్తాం. మీరు ల్యాబ్కి వెళ్ళి మిగతా రీసెర్చ్ ప్రారంభించండి. అలా చేస్తే డాక్టర్ సియామ్ గారికి వార్నింగ్ స్టేషన్కి ఎంతో హెల్ప్గా ఉంటుంది. వెంటనే ఏమేమి ఏర్పాట్లు చేయాలో తెలుస్తుంది. సరే, ఓకే. మరి మీ పరిస్థితి? మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించిన తర్వాత సముద్రం అడుగున జరిగే మార్పులను గమనించి మేము ఇంకా చాలా విషయాలు రీసెర్చ్ చేయాలనుకుంటున్నాం. భూమి మీద జరగబోయే ప్రమాదాల గురించి మనుషుల కంటే జంతువులే ముందుగా పసిగడతాయి. అందుకే జంతువుల్లో ఏర్పడే మార్పుల మీద రీసెర్చ్ను మొదలుపెట్టాను. ఈ జంతువులు ఇలా కంగారు పడ్డం చూస్తుంటే ఎక్కడో ఏదో ప్రమాదం సంభవించేలా ఉంది. వెంటనే ఈ విషయం డాక్టర్ గారికి తెలియచేయాలి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సిండి, అమ్మయ్య, మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఏమైంది ఫూ? ఎందుకింత కంగారుగా ఉన్నావు? విషయం ఏంటి? చాలా ముఖ్యమైన విషయం. మీరిద్దరు వెంటనే నాతో రావాలి. అంతకంటే ఓ ముఖ్యమైన విషయాన్ని తాతగారితో చెప్పడం కోసమే మేమిద్దరం ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాం. సరే, అదలా ఉంచు. నువ్వు చెప్పు. నేను ఆయన కలవాలి, రండి. ఇప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది, అసలేం జరగబోతుందనే విషయం నాకు వివరంగా చెప్పగలరా డాక్టర్? 140 సంవత్సరాలుగా కుమిలిపోతున్న క్రకాటో మరియు మిగతా అగ్నిపర్వతాలు ఏ సమయంలోనైనా బద్దలైపోవచ్చు. అలా జరిగితే 70% భూనష్టం జరుగుతుంది. ఆ అగ్నిపర్వతాల గురించి మీరు ఇదివరకు నాకు చెప్పారుగా. జలగర్భంలో ఉన్న అగ్నిపర్వతాల డీటెయిల్స్, వియత్నాం పెనిన్సులా డేటా డీటెయిల్స్ నాకు కావాలని చెప్పానుగా. ఆ 2 అగ్నిపర్వతాలు 50 సంవత్సరాలుగా ఉప్పొంగుతున్నాయి. ఇప్పుడు ఉన్నట్టి పరిస్థితుల్లో క్రకటో మరియు పినిట్యూబో అగ్నిపర్వతాలు ఎంతో వినాశనాన్ని సృష్టించవచ్చు. ఎందుకంటే భూగర్భంలోని ప్లేట్లు వాటితో ఢీకొంటున్నాయి. అలా ఢీకొనడం వల్ల ఏ క్షణంలోనైనా అవి బద్దలయ్యే అవకాశాలున్నాయి. దానివల్ల మన దేశానికి జరిగే ప్రమాదం ఏంటో మీరు చెప్పగలరా డాక్టర్? దీనివల్ల ఓ పెద్ద సునామీ వస్తుంది సార్. అది గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ వైపే వస్తుంది. అవును సార్, సముద్రపు నీరు వెనక్కి వెళ్ళిపోతోంది. ఈ పరిస్థితుల్లో సునామీ వస్తే తీవ్రతను ఏమాత్రం అంచనా వేయలేం. దాదాపు 30 మీటర్ల ఎత్తుకి సముద్రం పొంగే అవకాశం ఉంది. మేము చెప్పేది నిజం సార్. భయపెట్టడం మానేసి భద్రత కోసం ఏం చేయాలో చెప్పండి. కోస్తా తీరాల్లో నివసించే ప్రజలందరినీ కూడా వెంటనే సురక్షితమైన స్థలాలకి బదిలీ చేయాలి. ముఖ్యంగా బ్యాంకాక్లో ఉన్న ప్రజలందరినీ కూడా. ఒక్కసారిగా కోట్లాది మంది ప్రజలకు భద్రత కల్పించడం మామూలు విషయం కాదు డాక్టర్. అంతకు మించి మనకు మరో మార్గం లేదు సార్. ఫిలిప్పైన్స్, పినాట్యూబా, ఇండోనేషియా, క్రకటౌ ఈ అన్ని ప్రదేశాలు గత వారం రోజులుగా ఎంతో నష్టపోయాయి. ప్రజల మనసుల్లో ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు మొలకెత్తాయి. ఈ ఊరిని త్వరలో పొగ కమ్ముకుంటుందట. ఆ పొగ థిక్నెస్ రోజు రోజుకి ఎక్కువ అవుతుందట. అది సముద్ర గర్భంలో ఏర్పడింది. ఈ మార్పులు గత కొన్ని వారాలుగా ప్రకృతికి ఎంతో హాని కలిగించాయి. ఇంకో ముఖ్యమైన విషయం, సముద్ర అడుగున ఉన్న అగ్నిపర్వతాల పొగ వ్యాపిస్తే ఆసియా దేశాలకు ముప్పు వాటిల్లుతుందట. ఇవన్నీ ప్రజల మనసులో భయాన్ని కలిగిస్తున్నాయి. ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్పనున్నది? దాని గురించి తెలుసుకోవడానికి మేము హాజరయ్యాం. ఆ పొగ బ్యాంకాక్ ని కమ్ముకునుండడం మీరు చూస్తూ ఉన్నారు. దాని తీవ్రత తక్కువగా ఉండడం వల్ల ప్రస్తుతం ఏ సమస్యలు లేవు. అయినప్పటికీ బ్యాంకాక్ లో ఉన్న ప్రజలందరినీ సురక్షితమైన స్థలాలకి బదిలీ చేస్తున్నారు. ఎందుకంటే ఆ పొగలో టాక్సిక్ గ్యాస్ ఉంది. ఆ పొగ వల్ల 100% ప్రాణ నష్టం ఏర్పడుతుంది. అందుకే అక్కడ ప్రజలందరూ మాస్క్ తో తిరుగుతున్నారు. కానీ సునామీ వస్తుందని ప్రభుత్వం ఇంతవరకు 3 సార్లు జారీ చేసిన ఆర్డర్లు విఫలమయ్యాయి. అది అపనమ్మకాన్ని సృష్టిస్తోంది. సునామీ వస్తుందంటున్నారు, భూకంపం వస్తుందంటున్నారు, ఆనకట్టలు పగిలే ప్రమాదం కూడా ఉందంటున్నారు. సైంటిస్టులు చెప్పిన వీటిని పీఎం ఒప్పుకుంటారా? 17 సంవత్సరాల క్రితం వచ్చిన సునామీ మళ్లీ రావడానికి ఛాన్స్ ఉందా? 2004 డిసెంబర్ 26న జరిగిన నష్టం మళ్లీ జరిగే అవకాశం ఉందా? మన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు. డాక్టర్ సియామ్ చెప్పేవి వారు నమ్ముతారో లేదో తెలుసుకుందాం. సార్, ప్రధానమంత్రి గారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలి. దయచేసి మా ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి.
మాకు సహకరించండి సార్. భూకంపాలు వచ్చే అవకాశం ఉందా? సునామీ వస్తుందంటారా? మీ ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితిలో ప్రస్తుతం నేను లేను. డాక్టర్ సీఎం గారిని ఇక్కడికి పిలిపించడానికి కారణం ఏమిటో మేము తెలుసుకోవచ్చా? పరిస్థితిని పరిశీలించడానికి వారిని ఇక్కడికి పిలిపిస్తున్నాం. ఈ ప్రకృతి వైపరీత్యానికి కారణం ఏంటి సార్? చాలా కష్టమైన ప్రశ్న. ఎన్నో వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు మనం ఈ గ్రహంలోనే జీవిస్తున్నాం. ఈ గడిచిన సంవత్సరాలలో మనకు తెలియకుండా మనం ఎన్నో పొరపాట్లు చేశాం. సో ఈ ప్రాబ్లంకి మనమే కారణం. అందువల్ల ఇప్పుడు మనమందరం కూడా ప్రకృతి ముందు నేరస్తులుగా నిలబడి ఉన్నాం. ఈ ప్రకృతి వైపరీత్యాలను ఎలా పరిష్కరించాలనుకుంటున్నారు? దానికి ఏమేం చర్యలు తీసుకున్నారు? నేను తీసుకున్న ప్రప్రథమ చర్య ప్రమాదానికి గురికాబోయే ప్రజల్ని కాపాడటం కోసం మన దేశంలోని దళాల్ని ఒకటిగా కలిపాను. ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని ఎన్ని కష్టాలను ఎదుర్కొనైనా సరే శాయశక్తిలా ప్రయత్నించి వాళ్ళు ఖచ్చితంగా కాపాడతారు. ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రాణాలు కాపాడుకోగలవని మాకు అనిపించడం లేదు. దీని గురించి మీ ఉద్దేశం ఏమిటి సార్? ఎప్పుడు కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి. సమస్యలను చూసి భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని మనవంతు ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ అది కాదు సార్, ప్లీజ్ వెయిట్ సార్. అమెరికాలో 13 హరికేన్లు సృష్టించిన విధ్వంసం ఎంతో మీకు తెలుసా? 25% ప్రజలను, రిసోర్సెస్ని పూర్తిగా కోల్పోయింది. అదేవిధంగా రష్యాలోనూ, యూరోప్లోనూ మంచు వర్షం కురియడం వల్ల ఆ దేశాలకు 50% పైగా నష్టం కలిగింది. ఆసియా ఖండాన్ని చూసారా? అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. మనం జాగ్రత్త వహించకపోతే సగం జనాభాని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి? అది వస్తే మన దేశంలో ఒక్కళ్ళు కూడా ప్రాణాలతో ఉండరంటారా? ఈసారి గనక 9 రిక్టర్ స్కేల్ కంటే ఎక్కువగా భూకంపం వస్తే పెసిఫిక్ మహాసముద్రమే సునామీగా మారిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల మొదటి దెబ్బ థాయిలాండ్కే. అటువంటిది ఏదైనా జరిగితే అప్పుడు మన దేశంలో ఉన్నటువంటి ఆనకట్టలు గనక బద్దలైతే మన పరిస్థితి ఏమిటి? మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే సదరన్ సైడ్లో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయమండం మంచిది. కానీ సార్, మీరు ఇదివరకే ఈ ఆర్డర్స్ని 3 సార్లు జారీ చేశారు. ఈసారి మాత్రం ఎవరు నమ్మరు. నమ్మినా నమ్మకపోయినా నాకు దిగులేదు. నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను. ముందు జాగ్రత్తలు తీసుకోవడం నాకు సంబంధించి తప్పేం కాదు. అసలే ప్రతిపక్షం వాళ్ళు మీ మీద చాలా ఆరోపణలు చేస్తున్నారు. దీనివల్ల మన ప్రభుత్వం మారే ప్రమాదం కూడా ఉంది. డామిట్, మారితే మారినవ్వండి, నాకేంటి? ఒకవేళ ఈసారి పెద్ద సునామీ వచ్చి దేశం మొత్తం అందులో కొట్టుకుపోతే ఈ దేశంలో పాలించడానికి కానీ పాలించబడ్డానికి కానీ ఎవరు మిగిలి ఉంటారు? డాక్టర్ సియాం, ఈ విషయంలో మీకెంతవరకు నమ్మకం ఉందో చెప్పగలరా? 50% కంటే ఎక్కువగా ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో అందరినీ ఖాళీ చేయమని చెప్పడం ఏం మంచిది. దేని గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకుంటారని కూడా తెలుసు. నమ్మని వాళ్ళు కూడా ఉంటారు. నమ్మకం లేని వాళ్ళు ఖచ్చితంగా ఖాళీ చేయరు. కనీసం కొంతమంది అయినా నమ్ముతారుగా. వాళ్ళు నమ్మకం లేని వాళ్ళకి నమ్మకం కలిగిస్తారు. సమస్య రాకముందే మనం జాగ్రత్త వహించాలి. వాళ్ళేదో అంటారు, వీళ్ళేదో అంటారని ఆలోచిస్తూ కూర్చుంటే చివరికి మనం చావాల్సిందే. సార్, ఒకవేళ మీరు తీసుకున్నది తప్పుడు నిర్ణయం అయితే మీరు చెప్పగలరా సరైన నిర్ణయం ఏదో? డాక్టర్ సియాం, మీరు వెంటనే మీ రీసెర్చ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కనిపించే మార్పులు నాకు ఇన్ఫామ్ చేయండి. వీలైనంత వరకు డేటాస్, రిపోర్ట్స్ కలెక్ట్ చేసి నాకు పంపించండి. రాబోయే ముప్పును అడ్డుకోవడానికి ప్రయత్నిద్దాం. కమాండర్, మనం 6 మీటర్ల ఎత్తు వరకే మేనేజ్ చేయగలం. కానీ అలల ఎత్తు చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మనం తిరిగి... కెప్టెన్, ఇప్పుడు ప్రపంచమే ప్రమాదంలో ఉంది. రాబోయే ప్రమాదాన్ని ముందుగా తెలియజేయడమే ఈ షిప్లో ఉన్న మన యొక్క బాధ్యత. మన ప్రాణాలు పోయినా సరే మన కర్తవ్యాన్ని మనం నిర్వహించాలి. అప్పుడే మనం ప్రపంచానికి సూచన ఇవ్వగలం. ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదు. కానీ ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నాం. ఎన్నో ఏజెన్సీల నుంచి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా భారీ నష్టం ఏర్పడుతుందని చెప్తున్నారు. ఇంతవరకు అటువంటి వినాశనాన్ని మానవాళి చూసుండదు. ప్రజలు సురక్షితమైన స్థలాలకు చేరుకోవాల్సిందిగా సవినయంగా కోరుకుంటున్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి మన రక్షణా దళం సిద్ధంగా ఉంది. దయచేసి ఎవరూ కూడా అజాగ్రత్తగా ఉండకండి. అప్రమత్తంగా ఉండడం ఎప్పటికీ మంచిదే. ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి. మన వల్ల వీలైనంత వరకు పోరాడదాం. ఇంతవరకు డాక్టర్ సీఎం గారు ఇచ్చిన సూచనలు జరగపోయి ఉండొచ్చు, కానీ ఈసారి జరిగే ప్రమాదం ఉంది. 3 సార్లు తప్పుడు సూచనలు ఇచ్చినా కూడా డాక్టర్ సీఎం గారి మాటపై నమ్మకం ఉంచి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.
ఇక మన వంతు బాధ్యతని ఎటువంటి లోపం లేకుండా నిర్వర్తిద్దాం. చిన్న పొరపాటు కూడా తావివ్వకుండా మన సాయశక్తులా ప్రయత్నించి దేశాన్ని కాపాడుదాం. వెల్కమ్ సార్. ఈ దేశానికి నాయకుడు అని ఓవర్గా ఫీల్ అవుతున్నావా? మళ్ళీ అందరినీ తరలించమని చెప్పావు. అసలు ఎక్కడయ్యా ఆ సునామీ? అందరినీ లాక్కుపోతుందని చెప్పావు. ప్రజలందరినీ భయపెడుతున్నావు. నీకేమైనా పిచ్చి పట్టిందా, లేదా మేమందరం మూర్ఖులమా? నీకున్నదంతా అధికార దాహం, పదవి వ్యామోహం. దాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించడం తెలుసు, కానీ మానవత్వం అంటే ఏంటో మచ్చుకు కూడా తెలియదు. నీలాంటి స్వార్థపరుల కారణంగానే ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి. అబాచా, ఇప్పుడు నా మీద నేరం మోపుతున్నావా? నిన్ను నాయకుడిగా ఎన్నుకున్నారు చెడు, అదే ఈ దేశ ప్రజలు చేసిన పెద్ద తప్పు. ఈసారి వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటారు, నిన్ను నలిపినట్టు నలిపేస్తారు. నేను చెప్పేది బాగా విను. ప్రైమ్ మినిస్టర్గా ఇదే నీకు ఆఖరి రోజు. నిన్ను నీ పదవి నుండి ప్రజలే తొలగిస్తారు. నీ సీటులో నేను కూర్చుంటాను. ఒక విషయం గుర్తుంచుకో, నేను ఆలోచిస్తున్నది దేశ సురక్షితం కోసం, కుళ్ళు రాజకీయం గురించి కాదు. నీకు చేతనైంది చేసుకోపో. మిస్టర్ సోంచాయ్, ప్రజలు ప్రేమించేది తమ కోసం పాటుపడే నిస్వార్థ రాజకీయ నాయకుడినే గాని నీలాంటి స్వార్థపరుని కాదు. మైండ్ ఇట్. చాలా టెన్షన్లా ఉన్నట్టున్నారు. ఉండదా మరి? అవును, నన్ను చూడకుండానే నేనే మూడ్లో ఉన్నానో కరెక్ట్గా చెప్తున్నావు. నీ వల్ల ఎలా సాధ్యమవుతోంది? కూడా ఉన్న వాళ్ళే ఇబ్బంది పెడుతున్నారా? ఎంతమందికని మీరు సమాధానం చెప్తూ కూర్చుంటారో. నా ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తూ నువ్వు టెన్షన్ పడకో. యాక్చువల్గా ఇప్పుడు మీ ఊళ్ళో సాంగ్రాన్ ఫెస్టివల్ జరుగుతుందన్నావు కదూ? నిన్ను పిల్లల్ని నేను దగ్గరుండి తీసుకువెళ్తాను, సరేనా? వీలైనంత తొందరగా వచ్చేస్తాను. వద్దులేండి, ఇప్పటికో 1000 సార్లు చెప్పుంటారు. ఎప్పుడూ మాట నిలబెట్టుకోలేదు. పర్వాలేదులేండి, మీ పరిస్థితి అర్థం చేసుకోగలను. నాకెటువంటి బాధ లేదు. ఐఎమ్ సారీరా, కానీ ఈ టెన్షన్ అన్నీ తీరిపోయాక తప్పకుండా నిన్ను తీసుకువెడతాను. నువ్వు పిల్లలు ఇక చాలు బాబాయ్ అనేంత వరకు మీతో సరదాగా గడుపుతాను. దేశమంతా సునామీ వార్నింగ్ ఇచ్చాం. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అందరి ముందు వాడు నన్ను అవమానించాడురా. వాడి గవర్నమెంట్ని డిజాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఈ రోజు మీటింగ్లో అంతా నాకు అనుకూలంగా జరుగుతుంది. నాకు తెలుసు డాడ్, మీరు అనుకున్నది సాధిస్తారని. ఈ దెబ్బతో ఆ బెస్తవాళ్ళు చెల్లా చెదురవుతారు. ఇక మీరే సర్వాధికారి. మీకు తిరుగులేదు డాడ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు నా వారసుడివి మైసా. నా తర్వాత నువ్వేరా ప్రైమ్ మినిస్టర్వి. విధిరాతను మనం తప్పించలేం. జరగవలసిందేదో జరక్కమాందో, కానీ వీలైనంత వరకు ప్రజల్ని కాపాడాలి. డాక్టర్ సీఎం గారు చెప్పిందేది ఇంతవరకు జరగలేదు, కానీ ఈసారి మాత్రం జరిగిందంటే నష్టం చాలా భారీ ఎత్తున ఉంటుంది. నమ్మి విడిపోయిన వాళ్ళు ఒడ్డున పడతారు, కానీ నమ్మకుండా ఇక్కడే ఉన్నవాళ్ళు వాళ్ళని ఎలా కాపాడాలి? ప్రస్తుతం మనం చేయగలిగింది ఆ భగవంతుడిని ప్రార్థించడమే. భగవంతుడు తలుచుకుంటే మనల్ని కాపాడగలడు. పాపాలకి శిక్ష విధించినట్టుగానే కొందరు చేసిన పుణ్యాలకి తప్పకుండా కరుణ చూపిస్తాడు.
చూశావా ఈ దారుణాన్ని? మాదక ద్రవ్యాలకు ఎలా బానిసలై పడిపోయారు. ఏమయ్యా పోలీసులు అరెస్ట్ చేయరా? నువ్వు చూడకరా, వీళ్ళు బాగుపడరురా. మనమేమీ చేయలేకపోయినా భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు. వాడు చూస్తూనే ఉన్నాడు. వీళ్ళు చేసే పాపాలకు తప్పక అనుభవిస్తారు. అటు చూసావా ఎలా ముంచుకొస్తోందో? గత 100 ఏళ్లలో ఇటువంటి ప్రళయం చైనాలో ఎప్పుడూ చూడలేదు. పెద్ద పెద్ద డ్యామ్లన్నీ పగిలిపోయాయి. మంచు వర్షంతో లండన్ మునిగిపోయింది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అక్కడున్న వాళ్ళు సజీవంగా కొయ్యబారిపోతున్నారు. మీ మీద నమ్మకం లేకుండా నేను ఇక్కడికి వచ్చాను అనుకోకండి. మీతో పాటు నేను చేతులు కలుపుదాం అనుకుంటున్నాను. ప్రజల్ని కాపాడడానికి మీరు పడే కష్టంలో నేను పాలు పంచుకుంటాను. ఇంతవరకు 3 సార్లు వార్నింగ్ ఇచ్చి జరగకపోవడం వల్ల ఈసారి చాలామంది నమ్మడం లేదు. నమ్మిన వాళ్ళు తప్పించుకుంటారు. వాళ్ళ గురించి దిగులు పడాల్సిందేమీ లేదు. నమ్మని వాళ్ళని మన ప్రాణాలు పణంగా పెట్టైనా కాపాడితేరాలి. అందుకు మనం ఈ క్షణం నుంచే అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. మీలో కూడా కొంతమందికి నమ్మకం లేకుండా ఉండొచ్చు. కానీ త్వరలోనే నా ప్రయాస అతి విలువైందని మీరందరూ కూడా తెలుసుకుంటారు. హలో, చెప్పండి ప్రైమ్ మినిస్టర్ గారు. రక్షణా దళంతో పాటు నేను సిద్ధంగా ఉన్నాను డాక్టర్ సియామ్. ఎటువంటి ఇబ్బంది కలిగినా మేము వెంటనే బయలుదేరి వస్తాం. బట్ ఫర్ ద లాస్ట్ టైం, ఈసారి మీ ఇన్ఫర్మేషన్ పొరపాటుగా మారే ఛాన్స్ ఉందా? మనం ఈ దీవిని విడిచి వెళ్ళక తప్పదు. వేరే దారి లేదు. ఇంకా ఇక్కడే ఉండాల్సిన అఘాయిత్యం మనకు లేదురా. ఏదో ఒక మూలకు పోదాం. ఈ దీవిని సొంతం చేసుకుని వాళ్ళనే అనుభవించి చావు. మనం పవిత్రంగా పూజించే ఈ కడలి తల్లిని వాళ్ళు లక్ష్య పెట్టకుండా అవమానించి అపవిత్రం చేశారు. అందరూ త్వరగా బయలుదేరండి. ఈ ప్రకృతి వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పుతుంది. వాళ్ళు చేసిన పాపాలకు ప్రక్షాళన జరుగుతుంది. వాళ్ళందరూ నాశనం అయిపోతారు. ఇలా చూడండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. కాదని మొండికేస్తే వాళ్లకు మనకు తేడా లేకుండా పోతుంది. మంచి వాళ్ళ దగ్గర ఈ ప్రపంచం. ఎక్కడికి వెళ్ళినా మనకు చోటు దొరుకుతుంది. కొత్త చోటుకి వెళదాం, గౌరవంగా బ్రతుకుదాం. ప్రైమ్ మినిస్టర్ మితిమీరి ప్రవర్తిస్తున్నారు. పిచ్చి పట్టింది వారికి. అదే నిజం కూడా. మీ అందరినీ ఈ మీటింగ్ ఇంత అర్జెంటుగా పిలిపించడానికి కారణం ఏంటో తెలుసా? వారు చేసే తప్పుని మీ అందరికీ తెలియజేయడానికి. ఇక మీద కూడా వారు చేసే పిచ్చి పిచ్చి చేష్టలను చూస్తూ ఊరుకోకుండా వారిని వెంటనే పదవి నుంచి తొలగించాలి. వారికి ఈ దేశాన్ని పాలించే అర్హత లేదు. 3 సార్లు మనకి తప్పుడు సమాచారాలు ఇచ్చి మన దేశపు ఆర్థిక పరిస్థితిని నడి రోడ్డుకు తీసుకొచ్చారు. సునామీ వస్తోందని మనందరినీ భయపెట్టడమే కాకుండా మూర్ఖుల్ని చేశాడు. వీరికి తందన తాన అనుకుంటూ అక్కడ డాక్టర్ సియామ్ అని ఒకడున్నాడు. డాక్టర్ సియామ్ మొదట్లో సెనేటర్తో క్లోజ్గా ఉండడం నేను కూడా గమనించాను. బట్ మధ్యలో డిస్మిస్ చేశారు. చేశారు, కానీ వారిని మళ్ళీ లోపలికి రప్పించింది మన ప్రైమ్ మినిస్టరే కదా. అక్కడే సమస్య మొదలైంది. ఊళ్ళో వాళ్ళందరినీ తరలించమని చెప్పారు. నమ్మి వెళ్ళిన వాళ్ళు కొంతమంది, నమ్మని వాళ్ళు ఎంతోమంది. ఈ ఊరు పూర్తిగా నాశనం అయిపోతుందని మైకు పెట్టి మరీ ప్రజలందరినీ భయపెడుతున్నాడు. ఎటు వెళ్లాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక అందరూ అల్లాడిపోతున్నారు. అసలు ఈ దేశంలో ఏం జరుగుతోంది? కరెక్టే. మనం ప్రైమ్ మినిస్టర్ని మారిస్తే గానీ మంచి జరగదు. వీరినే మనం ప్రైమ్ మినిస్టర్ని చేద్దాం. వీరికున్న అంగబలం అర్ధబలం గురించి మనందరికీ తెలుసు కదా. మరి ఇంకా ఎందుకు ఆలోచన? అలాగే చేద్దాం. ఈ రోజు మనం నేర్చుకోబోయే విషయం ఏమిటి? దానిని అడ్డుకోవడానికి మనం ఏం చేయాలి? ఈ ప్రపంచానికి అతిపెద్ద శత్రువు మానవుల స్వార్థమే. వెరీ గుడ్. ప్రిన్సిపల్ ఫోన్ చేశారు. పిల్లల్ని వెంటనే తీసుకురమ్మని చెప్పారు. పద బయలుదేరదాం. ఏమైంది? ఇప్పుడేగా వచ్చా, అంతలోనే బయలుదేరమంటారండి? ఏదైనా ప్రాబ్లం? భూకంపం, సునామీ వచ్చే అవకాశం ఉందట. అయితే ఇక్కడ ఉండకూడదు, వెంటనే బయలుదేరాలి.
పిల్లలు అందరూ త్వరగా రండి. Come on, quick, త్వరగా రండి. ఎక్కడికి బస్ ఎక్కండి. జాగ్రత్త, జాగ్రత్త, చూసుకోండి, ఎక్కండి. అండమాన్లో 7.9 రిక్టర్ లెవెల్లో భూకంపం రాబోతోంది. అంటే వియట్నాంలో 9.2 రిక్టర్ లెవెల్లో ఉంటుంది. 9.2 మై గాడ్. ప్రపంచంలో ఇదే విధంగా 19 చోట్ల ఎర్త్క్వేక్ రికార్డ్ అయింది సార్. అది మాత్రమే కాదు, పెసిఫిక్ ఐలాండ్స్ లోను సుమంత్రాలోను షాక్ వేవ్స్ వచ్చినట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి. ల్యాబ్ లో అన్ని రైడర్స్ లోను అది రిజిస్టర్ అయింది. నేను వెంటనే అండర్ వాటర్ ల్యాబ్కి వెళ్తాను. ఆగండి తాతయ్య, అండర్ వాటర్ ల్యాబ్ కి వెళ్ళడం చాలా ప్రమాదం. అందుకే నేను ఒప్పుకోను. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రపంచంలో ఏ చోటు కూడా సురక్షితమైంది కాదు. రాబోయే ముప్పుని ముందుగా తెలుసుకోవడం కోసమే కదా ఎంతో ఖర్చు పెట్టి అండర్ వాటర్ ల్యాబ్ నిర్మించాం. డాక్టర్, ల్యాబ్ చాలా ముఖ్యమే, కాదంటం లేదు. కానీ మీ ప్రాణాలు మాకు అంతకంటే ముఖ్యం డాక్టర్. అవును డాక్టర్, దీని తీవ్రత తగ్గేంత వరకు కాస్త వెయిట్ చేసి ఆ తర్వాత వెళ్ళడమే మంచిదని మాకు అనిపిస్తోంది. మీరు అడిగినట్టుగానే మేము అందరం సంతకాలు పెట్టాం. ఇప్పుడున్న పీఎం గారికి విరుద్ధంగా అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చి మీరు పీఎం అవడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి సార్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వచ్చినట్టుంది సార్. ఖచ్చితంగా ఇది earthquake. ఇప్పుడు మనం ఏం చేయాలయ్యా? బిల్డింగ్ వదిలిపెట్టి వెళ్ళిపోదాం సార్. అయితే రండి, త్వరగా లిఫ్ట్ కిందకి వెళ్ళిపోతాం. వద్దు, ఈ టైంలో లిఫ్ట్లో వెళ్ళడం చాలా ప్రమాదం. భయపడకండి, ఈ బిల్డింగ్ అంత త్వరగా ఏం కూలిపోదు. చెప్పానుగా, ఓ మామూలు భూకంపం అంతే. భూమి అంటూ ఉంటే భూకంపం రావడం సహజమే కదా. ఈ మాత్రం దానికి భయపడిపోతే ఎలా? దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనమందరం ఏకమైపోయాం, అందువల్ల నీ పదవికే ప్రమాదం వచ్చిందిరా అని ఈ భూమి ఆ ప్రైమ్ మినిస్టర్కి తెలియజేసింది. అదే నిజం. అందరూ ఒకసారి రండి. ఏంటి తాతయ్య, మళ్ళీ ఇంకా సునామీ వస్తుందా? వచ్చినా మనం దాన్ని ఆపలేము. అందరూ జాగ్రత్తగా ఉండండి. అదే సమయంలో మీ కర్తవ్యాన్ని విస్మరించకండి. నేను ల్యాబ్కి వెళ్తున్నాను. అక్కడికి వెళ్తే మీ ప్రాణాలకే ప్రమాదం డాక్టర్. ఈ ప్రకృతి మార్పుల కారణం తెలుసుకోవాలి. అందుకు నేను అండర్ వాటర్ ల్యాబ్కి వెళ్ళి తీరాల్సిందే. తాతయ్య, అండర్ వాటర్ ల్యాబ్ ఒత్తిడిని తట్టుకోలేదు, అందువల్ల మీ ప్రాణానికి ప్రమాదం కలగచ్చు. కానీ ఆ డేటాస్ కావాలి కదా. డాక్టర్, కావాలంటే ఆ డేటా నేను తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నారు మీరందరూ? ఈ పరిస్థితిలో ఎవరు అక్కడికి వెళ్ళినా వాళ్ళ ప్రాణాలకి ప్రమాదమే. ఇప్పుడు జరగబోయే వినాశనానికి కారణం తెలుసుకుంటేనే ఇంకోసారి ఇలాంటివి జరగకుండా మనం ఆపగలం. అయితే నేనే మీద పడి వస్తా డాక్టర్. అన్నయ్య, వెళ్ళకండి. రేపు మీరు పీఎం అయిన తర్వాత ప్రజల పట్ల శ్రద్ధ చూపించి ఇప్పుడు వస్తున్న వదంతులకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి సార్. ఎందుకంటే అందరూ సునామీని తలుచుకొని భయపడుతున్నారు సార్. జరగాల్సింది జరక్క మాందయ్యా. ఈ సంతోషమైన విషయాన్ని నేను నా లగ్జరీ బోట్లో సెలబ్రేట్ చేసుకుంటాను. రేపు మీడియాని పిలిపించండి, ఈ విషయాన్ని అందరికీ చెప్పాలి. ఓకే సార్. నువ్వు ఇక్కడే ఉంటే వాళ్ళకి కాస్త హెల్ప్గా ఉంటుంది. నువ్వెందుకు నాతో పాటు ల్యాబ్కి వస్తానంటున్నావు? ఇది వరకు మీరు నాతో అన్న విషయాలు మర్చిపోయారా డాక్టర్? అండర్ వాటర్ ల్యాబ్ లోని చాలా విషయాలు మేము నేర్చుకోవచ్చని చెప్పారుగా. మరి ఇప్పుడు నన్ను ఎందుకు వద్దంటున్నారు? నేను వస్తే మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ గానే ఉంటుంది. నన్ను క్షమించు. నాతో పాటు నీ ప్రాణాలు కూడా పోవడం నాకు ఇష్టం లేదు. ఏమైంది మీకు? ఏం జరగబోతుందో చూపించండి. చూపించి చావండి. ఇందుకోసం ఇంత ఖర్చు పెట్టి నిర్మించాం. కమాన్,
సముద్ర గర్భంలో ఏర్పడే భూకంపం వల్ల భూమికి ప్రమాదం ఉందా లేదా నాకు తెలియాలి. తెలియక తప్పదు, చెప్పండి. ఏంటి, నా అనుమానం నిజమేనా? ఈ భూమికి నష్టం కలుగుతుందా? దీనిని ఎలా అడ్డుకోవడం, ప్రజల ప్రాణాలు ఎలా కాపాడటం? సముద్రంలో మరో భూకంపమా? హే, ఏమైంది నీకు? ఇలా పడిపోయి ఉన్నావేంటి? దెబ్బలేం తగలేదుగా? ఆర్ యు ఆల్ రైట్? డాక్టర్ సియామ్, ఈసారి వచ్చే భూకంపం అత్యంత ప్రమాదకరమైందని అందరికీ చెప్పండి. నేను పంపించే ఎవిడెన్స్ ని ప్రైమ్ మినిస్టర్ గారికి అందించండి. దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు. వెంటనే వెళ్ళి ప్రజల్ని కాపాడండి. ప్రళయం రాబోతుందని చెప్పండి. నా గురించి మీరు దిగులు పడకండి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. కోట్లాది ప్రజలు రక్షించబడాలి. వెంటనే ప్రైమ్ మినిస్టర్ గారికి చెప్పి రక్షణ ఏర్పాట్లు చేయమని చెప్పండి. దళాలని, సిబ్బందిని సిద్ధంగా ఉండమని చెప్పాలని నేను వీలైనన్ని డీటెయిల్స్ పంపిస్తాను. ఆల్ ద బెస్ట్. ఇంతకు మించి గేట్ డేటాస్ పంపించడం నా వల్ల కాదు. కమ్యూనికేటర్లు విరిగిపోయాయి. సార్ ఒక్క నిమిషం, మీరు అక్కడికి వెళ్ళడం ప్రమాదం. వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మీరు అక్కడికి వెళ్ళడం అవసరమంటారా? నేను ఈ దేశ ప్రధాన్ని. నా ప్రజల ప్రాణాలు కాపాడమే ముఖ్యం. నా ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాదు. నా గురించి దిగులు పడకుండా మీ పని మీరు చేసుకోండి. వెళ్ళండి. ఏమీ లేదురా, సముద్రం అంటూ ఉంటే అలలు కూడా ఉంటాయి. ఇంత చిన్న విషయానికి భయపడిపోతున్నా.
కనిపిస్తోంది. బ్లాక్ హాక్, వెంటనే ఆ పిల్లల్ని మనం కాపాడాలి. అంతవేంటి హెలికాప్టర్ తట్టుకోదు సార్. మీరు ఏదో ఒకటి చేయండి, వాళ్ళని ఎలాగైనా కాపాడి తీరాలి. అందుకు నేనేం చేయడానికైనా సిద్ధమే. సార్ కావాలంటే ఇంకో టీం రప్పిస్తాను. ఇప్పుడు మనకు అంత టైం లేదు. నేను చెప్పిన పనిని వెంటనే చేయండి. అలాగే సార్, కానీ వాళ్ళని కాపాడడానికి ఇద్దరు కావాలి. కానీ నేను ఒక్కడే ఉన్నాను, అందుకే ఇంకొకరిని పంపించమన్నాను. అర్థం చేసుకోండి సార్. అయితే సరే, నేనే కిందకి పెడతా. సార్ వద్దు, అది మీ ప్రాణాలకే ప్రమాదం. ఇది నా బాధ్యత. ఇది ఏపీఎన్ వారి ప్రత్యక్ష ప్రసారం. మునిగిపోతున్న స్కూల్ బస్సులో ఉన్న పిల్లల్ని కాపాడడానికి ప్రైమ్ మినిస్టర్ గారు స్వయంగా
కనబడుతున్నారా? నేను ఇక్కడే ఉన్నాను. ఇది నమ్మలేని విషయం, కానీ 100% నిజం. సుదీర్ఘ గాలింపుల చర్య తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ గారి ఆచూకీ దొరికింది. వారిని హెలికాప్టర్ ఎక్కించడానికి రోప్మెన్ ప్రయత్నిస్తున్నారు. కమాన్ కమాన్, డౌన్ డౌన్. మీరు దిగులు పడకండి పిఎం గారు, మేము వస్తున్నాం. మీ చేయి అందుకోండి. మీరు టెన్షన్ అవ్వకండి సార్, మేము వస్తున్నాం. కిందికి దిద్దండి, కిందికి. గట్టిగా పట్టుకోండి పిఎం గారు, గట్టిగా. కమాన్ కమాన్. ఎట్టకేలకు మన విమాన దళం ఎంతో కష్టపడి ప్రైమ్ మినిస్టర్ గారి ప్రాణాలను కాపాడి తీసుకొస్తుంది. గ్రేట్ సక్సెస్. ఊరుకొస్తుంది. ఈరోజు చాలా మంది ప్రాణాలతో ఉన్నారంటే అందుకు కారణం డాక్టర్ సియామ్ గారు ఇచ్చిన సరైన ఇన్ఫర్మేషనే. అటువంటి మేధావి మన మధ్యలో లేకపోవడం ఈ దేశానికి తీరని నష్టంగా భావిస్తున్నాను. సార్, మా తాతయ్య తన ప్రాణాల్ని పణంగా పెట్టి కనిపెట్టినటువంటి డేటా ఆధారంగా సముద్రంలో ఏర్పడే మార్పుల్ని, భూకంపం వచ్చే వివరాల్ని తెలుసుకోగలం. కంప్యూటర్ సెంటర్ ఇదివరకే ఈ విషయాన్ని నాకు అందజేశారు. నాకు తెలుసమ్మా. సార్, మన దేశానికి ఏర్పడిన వినాశనాన్ని మళ్ళీ ఇంకెప్పుడు ఏర్పడకుండా దయచేసి చూసుకోండి సార్. తప్పకుండా ఏర్పడదు. ఇది వినాశనం కాదు, దేవుడు విధించిన శిక్ష. సమస్త మానవాడిని సన్మార్గంలో పెట్టేందుకు దారి చూపించాడు. మిస్టర్ హో, మీరిచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా హెల్ప్ఫుల్ అయింది. టెక్నాలజీ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో దేవుడి చేత సృష్టించబడిన ప్రతి జీవరాశికి రాబోయే ప్రమాదం ముందుగానే తెలుస్తుందనే నిజాన్ని మీరు నిరూపించారు. మీకు నా అభినందనలు. ఇక ఎవరూ జంతువుల్ని చంపకూడదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మానవంతో ఉన్న రాజకీయ నాయకుడిని చాలా ఏళ్ల తర్వాత చూస్తున్నాను. జాగ్రత్త. ఎవరెవరికి ఏమేమి సహాయం కావాలో త్వరగా చేయండి. అలాగే సార్. మీరు రండి. వీరికి బాగా దెబ్బ తగిలింది. ఏంటో చూడండి. అందరూ శ్రద్ధగా వినండి. ఈ రోజు మనం ఎంతో నష్టపోయాం. అందుకని దయచేసి ఎవరూ నిరాశ చెందకండి. మళ్ళీ మనం కృషి చేద్దాం. అన్నిట్లోనూ మనమే అగ్రస్థానం సంపాదిద్దాం. అందుకు మనం చేయాల్సింది ఒకటే, ఈ నిమిషం నుంచి ప్రకృతికి విరుద్ధంగా నడుచుకోకండి. ఈరోజు ఆ దేవుడు మనల్ని శిక్షించిన మన సత్కార్యాలు చూసి సంతోషించి రేపు మనకు సాయం చేస్తాడు. శిక్షించడం సహజం. శిక్షింపబడితేనే మనం మన తప్పుల్ని సరిదిద్దుకుంటాం. ఇది మన కోసం సృష్టించబడిన ప్రపంచం. దీనిని కాలుష్యం బారి నుండి కాపాడుకోవడం మన బాధ్యత.